మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, కుంభరాశి వారికి వచ్చేసి మే నెలలోనే మరి వీరికి టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది, ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే ఒక్కసారి తెలియచేయండి మేడం. తప్పకుండా. సో కుంభరాశి వాళ్ళకి మే 2025 ఎట్లా ఉండబోతుంది అన్నది చూద్దాం. సో కుంభరాశి వాళ్ళు ఏంటంటే మీలో ఉన్న నెగటివ్ ట్రైట్స్ ఏవైతే ఉంటాయో, కామ, క్రోధము, లోభ, మద, మత్సరములు అంటాం కదా, ఇవన్నిటిని ఎంతగా మీరు క్లెన్స్ అంటే మీ అంతటి మీరు ఎవరో వచ్చి మీకు చెప్పక్కర్లా, మీకే తెలుస్తుంది అనమాట. మనందరికీ తెలుసు మనం చేసేది మంచిగా చెడు అని తెలిసే చాలా మటుకు మనం చేసేస్తూ ఉంటాం కదా. అది తప్పు అని తెలిసి కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. చాలా మందికి తెలుసు స్మోకింగ్, డ్రింకింగ్, వ్యసనాలు ఇవన్నిటికీ తెలుసు. ఇవన్నీ చేస్తే నాకు ఆరోగ్యం పాడవుతుంది, నన్ను ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, తెలిసి కూడా అందులోనే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ తెలుసుకొని నిజంగా ఏదైతే తప్పో అవన్నిటి నుంచి ఫస్ట్ ఇమ్మీడియట్గా మీరు బయటపడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క పని ఏదైతే ఉంటుందో, మంచి చెడు, ఇవన్నీ మీ ఫ్యూచర్లో దాని ఇంపాక్ట్ ఉంటుంది. మంచి చేస్తే మీ ఫ్యూచర్లో మళ్ళీ మీకు మంచి మాత్రమే వస్తుంది. ఏదైనా చెడు చేస్తే, చెడులో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది, రిలేషన్షిప్స్ గురించి ఉందన్నమాట. మీరు ఒకవేళ ఎవరైనా అన్మ్యారీడ్ వాళ్ళు ఏదైనా రిలేషన్షిప్లో ఉండి మీరు అవతల వాళ్ళకి కమిట్మెంట్ చేసి, ఆడ మగ ఇద్దరికి వర్తిస్తుంది ఇది, అబ్బాయిలు ఒక్కటే కాదు, ఆడ మగ ఇద్దరికి అవతల వాళ్ళకి ఏదో కమిట్మెంట్ చేసేసి ఉంటారు, మ్యారేజ్ చేసుకుంటాము, సడన్గా ఏదో అనిపిస్తుంది దే ఆర్ నాట్ వర్త్, వీళ్ళు మా స్టేటస్కి సరిపోరు, అట్లా అని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడము, అట్లాంటివన్నీ చేస్తే కనుక, అవి చేసేటప్పుడు నిజంగా ఏదైనా ఇష్యూ ప్రాబ్లం వచ్చి చేస్తే ఇట్స్ ఓకే. కాకపోతే కొంతమంది మోసం చేసే భావనతో చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక వార్నింగ్ మంత్ అన్నమాట. అట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను చెప్పినట్టు ఈ మంత్ మొత్తం. అండ్ మీకు ఏదైనా ఒక అడ్వైస్ కావాలి అంటే కనుక మంచి కౌన్సిలర్ దగ్గరికి కానీ, మీ మంచి కోరే వాళ్ళ దగ్గర కూర్చొని మీ మనసులో వచ్చే ఆలోచనలు ఏవైతే, చాలామంది అంటారు ఈ కన్ఫెషన్స్ అంటూ ఉంటాం, మీ మంచి కోరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మంచి కోరే వాళ్ళు అంటే వెళ్ళి చెప్తే అవతల వాళ్ళు మీకు అడ్వైస్ ఇచ్చేలా ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు అట్లాంటి నమ్మకస్తులు ఎవరు లేరు అనుకుంటే గో టు అ గుడ్ కౌన్సిలర్. అండ్ మీరు మీ ఆలోచనలు అవన్నిటిని వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో ఒక మంచి అడ్వైస్ అయితే డెఫినెట్గా మీకు ఇస్తారు. కాబట్టి రిలేషన్షిప్స్ విషయాలలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొత్త అట్రాక్షన్స్ అవి అవుతూ ఉంటాయి. మ్యారీడ్ వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అన్నమాట. కొత్త ఫ్రెండ్షిప్స్ వాటి నుంచి ఎంత దూరంగా ఉండగలిగితే మీ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ అంతా బాగుంటాయి. ఓకే. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీ ఇంటెన్షన్స్ని మీరు ఎక్కువగా అర్థం చేసుకోండి. అంటే మీ మనసులో వచ్చే ఆలోచనలు ఏంటి అన్నది మీరు అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ ఎక్కువగా సరస్వతి ఆరాధన చేస్తే కనుక, సరస్వతి దేవి ఆరాధన చేస్తే మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఫ్యూచర్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగుంది యాక్చువల్గా. కానీ అంతకంటే ముందు ఎఫర్ట్ చాలా చాలా అవసరము. యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా సరస్వతి స్తోత్రం చదవడం, సరస్వతి దేవి ఆరాధన చేయడము అట్లాంటివి చేస్తూ ఉంటే మీ లక్కీ కలర్ వైట్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు వైట్ కలర్ వేసుకుని వెళ్తే సరిపోతుంది. ఓకే మేడం, కుంభరాశి వారికి వచ్చేసి మే నెలలోనే ఎలా ఉండబోతుంది మొత్తానికైతే చెప్పారు. నమస్కారం. నమస్తే మా.